2025 డిసెంబర్ నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే ఈ పాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదని, జగన్ సర్కార్ హయాంలో నిర్మాణాన్ని అలసత్వం చేశారని మంత్రి ఆరోపించారు. 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన కేంద్ర నిధులను జగన్ డైవర్ట్ చేశారని, అందుకే లేట్ అయిందని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు ఎంత ముఖ్యమో ప్రాజెక్టుకు భూములిచ్చిన నిర్వాసితులు అంతే ముఖ్యమంటున్న మంత్రితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ప్రాజెక్టు పరిహారం ఇప్పటికే నిర్వాసితులకు అందింది. వారు కొంత ఆనందంలో ఉన్నారు. మరోపక్క అసలు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా నడుస్తుంది అనేది తెలుసుకోవడానికి మనతో ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు ఉన్నారు. సరే అండి, పోలవరం ప్రాజెక్టుకు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేశారు ఈ జనవరి నుండి. సో షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయా? ఏ విధంగా అక్కడ పనులు జరిగే అవకాశం ఉంది? పోలవరం ఆ రోజు 2014-19 72% పూర్తి చేసాం. ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021కి పోలవరం పూర్తయి ఉండి పోలవరం గోదావరి జలాలు రాష్ట్రం అంతా ప్రవహించి ఉండేవి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారినటువంటి స్థితిలో అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి, అధికారులు లేకుండా చేసి 17 నెలలు ఏ విధంగానూ కూడా పర్యవేక్షణ లేకపోవడంతో 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు ఆ రోజు మనం 18 నెలలు కష్టపడి నిర్మాణం చేసిన డయాఫ్రమ్ వాళ్ళు విధ్వంసం అవడమే కాకుండా భౌగోళికంగా సహకరించే పరిస్థితులు కూడా అక్కడ మరి విధ్వంసం గురైనటువంటి పరిస్థితి మొన్న 2024 ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మొదటి క్షేత్ర పర్యటన పెట్టుకుని ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఒక షెడ్యూల్ని కూడా, ఎందుకంటే ఆయన ఒకటే చెప్పారు, ఏదైతే ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కానీ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే ఉందో ఇవికి ఒక షెడ్యూల్ పెట్టుకుని ఆ షెడ్యూల్కి ఒక రోజు ముందుగానే పూర్తి చేసేటువంటి విధంగా మీరు ప్రణాళిక చేసుకోవాలని ఏదైతే చెప్పారో దాని ప్రకారమే మొన్న ముఖ్యమంత్రి గారు రెండవసారి పోలవరం పర్యటనకు క్షేత్రస్థాయిలో వచ్చి రివ్యూ మీటింగ్ అనంతరం ఒక షెడ్యూల్ని విడుదల చేసాం. అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి అది జనవరి నెలలో ఆ డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ వర్క్స్ మొదలు పెట్టాలని చెప్పేసి ఏదైతే డిసిషన్ మొదటి వారిలో చేయాలని ఏదో డిసిషన్ తీసుకున్నామో దానికి అనుగుణంగా ఆ డీ వాల్కి సంబంధించినటువంటి ప్లాట్ఫారమ్స్ కానీ గైడ్ వాల్స్ కానీ ఆల్రెడీ అన్నీ కూడా పూర్తయిపోయి, డీ వాటరింగ్ కూడా పూర్తయిపోయింది. సరే, ఇప్పుడు ఈ కాంక్రీట్ మిక్చర్లో T5, T16 అని 2 తయారు చేశారు. ఇందులో విదేశీ నిపుణులు ఒకవైపు, మన ఇక్కడ CWC వాళ్ళు ఒక ల్యాబ్ ఒక మిక్చర్ చెప్తున్నారని. సో ఈ రెండిట్లో ఏదైనా ఫైనల్ అయిందా? ఎప్పటికీ ఫైనల్ అవుతుంది? ఏంటి అసలు ఈ T5, T16 ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే ఏదైతే గతంలో మనము డయాఫ్రమ్ వాళ్ళు వాడినప్పుడు ఏదైతే అప్పుడు మెటీరియల్ వాడారు, అదేవిధంగా ఇప్పుడు ఇది కేవలం ఏంటంటే కాంక్రీట్ మిక్సింగ్లో జస్ట్ 2 కూడా వెట్ మిక్సింగే. కాకపోతే అందులో కొంచెం డిఫరెన్సెస్ ఏదైతే ఉంటుందో దాని మీద ల్యాబ్స్కి వచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి కూడా తీసుకుని CWC అంటే ఫైనల్గా ఆమోదించవలసిన CWC అంచేత ఇప్పుడు మనం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా మనకు ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఏదైతే ఫైనల్గా మనకి 5-6 రకాలు మిక్సింగ్ వచ్చినప్పటికీ కూడా అందులో ఫైనల్గా ఈ 5, 16 రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఇందులో ఏది ఇంకా బాగా బెటర్ అనేది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన దాన్ని CWC కన్ఫర్మ్ చేసి మనకి రిటర్న్గా మనకి ఇస్తారు. ఆ CWC ఏదైతే డిజైన్ ఫైనలైజ్ చేశారో, ఏదైతే మెటీరియల్ ఫైనలైజ్ చేశారో దాన్నే ఇక్కడ ఈ యొక్క డీ వాల్ నిర్మాణం చేసేటువంటి బావర్, ఎందుకంటే వీళ్ళు కూడా అంతర్జాతీయంగా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడంలో చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటిది. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా ఆ పాత ఏజెన్సీ మెగాను కంటిన్యూ చేస్తూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఈ ప్రభుత్వం చేయకూడదు, పని ఆలస్యం కాకూడదు, ఒకే పని 2 ఏజెన్సీలు చేస్తే రేపొద్దున ఏదైనా ప్రాజెక్టుకి ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారనేటువంటి అనేక రకాలుగా ఆలోచన చేసి మేము ఓల్డ్ ఏజెన్సీని కంటిన్యూ చేయాలనుకుంటున్నప్పటికీ కూడా డీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఓన్లీ బావర్ వరల్డ్లోనే కాబట్టి వాళ్ళనే చేయమన్నాం. అంచేత ఆ యొక్క ఏదైతే కాంక్రీట్ డిజైన్స్ కూడా యాక్చువల్గా మొన్న 9th మీటింగ్ జరిగింది. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, CWC, PPA, మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్. బట్ ఆ రెండిట్లోనూ ల్యాబ్ రిపోర్ట్స్ మనకి ఈ 17వ తారీఖుకి లోపుగా వస్తాయని చెప్పారు. ఈ యొక్క 2-3 డేస్లోనే అది కూడా ఫైనలైజ్ చేసి మనకి రిటర్న్గా మనకు పంపిస్తామని చెప్పారు. ఈ మూడవ వారంలో ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం.
సార్ మొన్నే కేంద్ర పార్లమెంటరీ కమిటీ చైర్మన్ రూడీ ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీ పర్యటించారు. సో వాళ్ళు ఏమంటారు, మీరేం చెప్పారు? పోలవరానికి సంబంధించి వారి నుండి కేంద్రం నుండి సపోర్ట్ ఏ విధంగా ఉంది? గత 5 సంవత్సరాల్లో నిర్వాసితులు రోడ్డెక్కి మమ్మల్ని తెలంగాణలోకి పంపించేయండి అని నిర్వాసితులు రోడ్డెక్కి పోరాడారంటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది. మరి మొన్ననే మేము వాళ్ళకి 830 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి నేరుగా నిర్వాసితులకి జమ చేసాం. ఈరోజు నిర్వాసితులు చెప్తూ ఉన్నారు, ఆ రోజు 2017లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 800 కోట్ల రూపాయలు అందాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉండగానే మళ్ళీ 830 కోట్లు వచ్చాయి. అంటే నిర్వాసితులకు న్యాయం చేసింది మనమే. మొన్న పార్లమెంటరీ కమిటీ వచ్చినప్పుడు కూడా ఏదైతే 2027 కల్లా ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఆ షెడ్యూల్ని కూడా మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రివ్యూ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు ఈ జనవరిలో ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా ఈ డీవాల్ని మరి కంప్లీట్ చేయాలని, డీవాల్ పూర్తయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యాము మెయిన్ డ్యామ్ నిర్మాణం చేయాలంటే ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి దాన్ని ప్యారలల్గా కూడా నిర్మాణం చేయాలని అంటే దాన్ని కూడా ఎక్స్పర్ట్ కమిటీ కూడా అంగీకరించి ఉన్నారు. కాబట్టి ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను కూడా రేపు 2025 ఏప్రిల్ మేని దీంతో పాటు ప్యారలల్గా అది కూడా ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా ఈ డ్యామును పూర్తి చేసేటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నాం. ఆ రోజు మరి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా స్పష్టంగా హామీ పోలవరం ప్రాజెక్టు మీద చెప్పున్నారు. కాబట్టి పూర్తిగా మేము సహకరిస్తామని చెప్పేసి వారు కూడా పార్లమెంటరీ కమిటీ కూడా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రాజెక్టు పనులన్నింటినీ కూడా చూసి వాళ్ళు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏదైతే ఉందో అది ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కోసం దీనికి సంబంధించినటువంటి ఏవైతే గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే ఇప్పుడు మనం ఇంజనీరింగ్ అధికారులు మన ఇరిగేషన్ శాఖ కానీ అదేవిధంగా పీపీఐ కానీ ఇక్కడ ఏవైతే వసతులు కానీ లేకపోతే ఏ రకంగా నిర్మాణం ఏదైతే ఉన్నాయో కొంతమేర వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, ఎందుకంటే గతంలో కూడా ఈ డీవాల్ కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు గైడ్ బండ్ కృంగిపోవడం కానీ పెద్ద పెద్ద 50-60 అడుగులు శాండ్ కూడా ఆ డీవాల్ పోయినప్పుడు కొట్టుకుపోయి పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడితే ఆ గోతుల్లో మళ్ళీ గత ప్రభుత్వం ఇసుకతో నింపేయడంతో ఆ ఇసుక మీదే ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ నిర్మాణం కావాలి కాబట్టి దాని స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా ఇట్లా ఇండియాలో ఐఐటి ఇప్పుడు మీరు చెప్పిన ల్యాబ్స్ ఇవన్నీ రిపోర్ట్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని సింగిల్ పాయింట్గా అంటే సింగిల్గా రెస్పాన్సిబిలిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా కాల్ ఫర్ చేయడం జరిగింది. అంచేత ఈ ల్యాబ్స్లోంచి వచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ ఇరిగేషన్ శాఖ మనం పర్యవేక్షణలో వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ల ప్రకారం మనం టెస్టులు చేస్తూ ఉంటాం. అవి పీపీఏ ద్వారా మనం ఏదైతే ఆ యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసీకి పంపిస్తాం. ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి ఏదైతే తుది రూపు ఏదైతే ఉందో తుది నివేదిక ఏదైతే ఉందో అది మనకి ఈ యొక్క సిడబ్ల్యూసీ ఆమోదిస్తుంది. అప్పుడు మనం పనులు చేపడతాం. అంచేత ఇవన్నీ ఒక ఆర్గనైజేషన్ అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్, నెక్స్ట్ పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, తర్వాత సిడబ్ల్యూసీకి వీళ్ళు ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ సహాయకారంగా ఉండి డిజైన్స్లో వీటిలో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ. అయితే మొత్తం మీద చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. అవకాశం ఉంటే 2027 జనవరికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుందని కూడా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.